వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డ్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నందనవనం వలలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే
నుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లి పడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ మీరు కూడా పర్లేదు చూడండి బాగుంటుంది బాగుంటుంది మేడం చూడండి సరే చూడు సార్ అలాగే ఎంతో మందిని రకాలుగా వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళ క్యాటర్ చేయడం ఆకర్షణ చేయడం ఎంతో ముఖ్యమైన శాస్త్రికి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతమంది కళలో ఎక్కువ శ్రమ క్యాటర్ చేయడం కానీ వాళ్ళ ఆకర్షణ ఎవరో పనులు పట్టుకోవడం స్నేహితులు పట్టుకోవడం ఇలా క్యాటర్ చేశారు. అలాగే ప్రతి ఒక్క వాట్సాప్లో రిక్వైర్మెంట్ చేస్తున్నటువంటి జనానికి ప్రత్యేక అభినందనలు. స్కూల్కి వెళ్ళి మనం కలిసినప్పుడు పోలీసు ట్రస్ట్ ద్వారా మన పేరుతో పిల్లలకి స్కాలర్షిప్లు ఎంజాయ్ చేసినటువంటి గౌరవ సుబ్బారావు గారికి నా సంస్థకి వాళ్ళ ప్రతికి ప్రతి వారికి మనందరి తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము. పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రయత్నాన్ని చేసి ఎంతమంది కలిసినందుకు ముందుగా మీ అందరి అభినందనలు తెలియజేస్తున్నామండి. నేను గుంటూరు చంద్రయ్య కాలేజీలో చదువుతున్నాను. మేము గత 5 సంవత్సరాల యూనియన్ ఏర్పాటు చేసుకున్నాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి వ్యక్తిగతంగా మా ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా కలుస్తున్నాము. అది ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని మా స్టూడెంట్స్ ఫండ్ అనేది పెట్టుకొని ఆ స్కూల్లోనే మేము గత 5 సంవత్సరాల నుంచి సర్వీస్ కూడా చేస్తున్నాము. 100 మెంబర్స్ ఉన్నాము మేము కూడా. సో మళ్ళీ మీరు కూడా ఈ సంవత్సరం ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. మనం ఉన్నత స్థానానికి వెళ్ళిన
మనకు మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇవ్వమని ఆయన చెప్పడం జరిగింది. అంతే గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం కూడా దీని మీద వచ్చే ఆదాయాన్ని కూడా వాటికి వినియోగిస్తున్నాం. మరి ఈ సంవత్సరం కొత్తగా మీ అందరూ పరిచయం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం. చోట మరి సమావేశమయ్యి మరి ఈ స్కూల్లో చదువుకొని ఎంతో మరి అత్యున్నత స్థానానికి ఎదగడమే కాకుండా మరి ఆ సహాయాన్ని మర్చిపోకుండా మరలా తిరిగి అదే స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు సహాయం చేస్తున్నారు ప్రిన్సిపల్ రూపంలో. మీకు అందరికీ పేరు పేరున మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. మరి అలానే మరి ఇక్కడ చదివిన విద్యార్థులందరూ పేదవాడైనప్పుడు కూడా అందరూ బాగా స్టూడెంట్స్ అండి. మీరు ఇచ్చే ప్రైజ్ మరి వాళ్ళకి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి మరి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అలానే మరి ఈ విధంగా మాకు సహాయం చేసిన మరి పూర్వ విద్యార్థులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో నటించుకుంటున్నాను. థ్యాంక్ ఆశీస్సులు పొందారు కాబట్టి ప్రతి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కనపడిన ఉంటే ఫ్రెండ్కి రండి. ముందుగా వారి ఆశీర్వచనాలు ఈ రోజున పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ఆ రోజు మనల్ని చిన్నపిల్లలు చూసాము. ఈ రోజు మీరు పెట్టాలి, మీ బాధ్యత కూడా అయినా మిమ్మల్ని మేము చూసే యొక్క అదృష్టం మాకు కలిగింది. మేము గురువుగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఈ సమావేశంలో మొదటగా నాకు మాట్లాడుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః అని పెద్దలున్నారు. గురువు యొక్క గురువు బ్రహ్మ స్వరూపుడు కాదు, రుద్రస్వరూపుడు కాదు, విష్ణుస్వరూపుడు కాదు, పరబ్రహ్మ కాదు. గురువు యొక్క స్థానం అంత గొప్పగా తీర్చిదిద్దారు. దాని యొక్క విలువల్ని మీరు నిలబెట్టుకొని ఈ రోజున మమ్మల్ని కూడా మీకు చెప్పినట్టు పట్టుకొని ఈ సమావేశం సమావేశపరిచినందుకు చాలా ఎంతో సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని అందరూ కూడా ఈ రూపంతో చూసేటువంటి యొక్క బాధ్యత మాకు కలిగింది. చాలా సంతోషకరమైనటువంటి యొక్క విషయం. ఈ రోజున ఈ సమావేశానికి చాలా మంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము చివరికి మేము అధ్యాపకులుగా మేము ఈ రోజున ఇక్కడికి వచ్చినట్టు త్రిమూర్తిగా ఉన్నటువంటి మేము ముగ్గురమే ఇక్కడికి మిగిలిన 16 మంది దాదాపు ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులు చివరికి ఈ రోజున మేము ముగ్గురు మిగిలిన మా స్కూల్ నుంచి త్రిమూర్తిగా ఉన్నాం. చాలామంది రాలేకపోయినా కొంతమంది, కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నట్టున్నారు కొంతమంది. మీరందరూ కూడా ఈ సమావేశానికి ఏకోన్ముఖులుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భావిస్తున్నాం.
సార్ కొద్దిగా సైడ్కి ఉన్నారు సార్ కొద్దిగా సైడ్కి కొద్దిగా కింద పట్టుకోండి మీ అందరికీ అభినందనలు. మరొకసారి మీ అందరూ కూడా ఇక్కడికి కలిసి
మేము జీవితంలో నేర్చుకున్నటువంటి విలువల్ని గుర్తించి మీరు దాని ప్రకారం అభివృద్ధిలోకి సాధించాలి ఎప్పటికీ. ఇదే విధంగా మీ పిల్లలు కూడాను తగిన శిక్షణ నుంచి అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నేను గమనించాను కొంతమందికి నేను గమనించాను. ఎందుకంటే నా పేరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ సొంతంగా నేను చెప్పుకోవడం మంచిది. అలాగే ధర్మగారు కానీ ఆర్టీసీ గారు కానీ అలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ధర్మగారు కానీ ఆర్టీసీ గారు కానీ అలా చెప్పుకోవాలి అని నేను చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం గారు అడిగారు, సార్ మీకు పడుకోవాలండి మీ మిస్సెస్ ఏమైనా జరిగిందా, మీ మిస్సెస్ ఏమైనా జరిగిందండి ఇక్కడ అడిగారు. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసింది కేవలం 3 ఏళ్ళు మాత్రమే. 24 ఏళ్ళు నాకు 24 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తాను. నా పేరు సాంబశివరావు సార్, వై సాంబశివరావు, ఏలూరు సాంబశివరావు. తర్వాత నేను ఇక్కడి నుంచి బాపూజీ హై స్కూల్కి వెళ్ళాను. తర్వాత బాపూజీ హై స్కూల్ పేరు మార్చాను, చలమయ్య హై స్కూల్ అయింది. తర్వాత చలమయ్య కాలేజ్ అయింది. అక్కడ 30 ఏళ్ళు పనిచేసింది. కాబట్టి నాకు పరిచయాలు అక్కడ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ తక్కువ. అందుకని కొంతమంది నేను గమనించాను, ఎవరో కొంతమందికి తెలుసు, అందరూ కరెక్ట్. అందువల్ల నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తే కూడా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ అన్నిటికన్నా కూడా టీచర్కి స్టూడెంట్కి ఉన్న సంబంధం అవినాభావ సంబంధం చాలా ఉంటుంది. అంత మిగిలిన డిపార్ట్మెంట్లు వేరు, మిగిలిన ఉద్యోగాలు వేరు టీచర్స్. ఎందుకంటే అది అనుభవిస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము చెప్పే రోజుల్లో చిన్న పిల్లలుగా ఉంటాయి, తర్వాత పెద్దవాళ్ళు అవుతారు. మీలో మార్క్స్ వస్తుంది. నేను 33 ఏళ్ళు గుంటూరులోనే పనిచేశాను. ఇక్కడికన్నా నాకు అన్ని పరిచయాలు చదివాను. మిస్సెస్ కూడా నేను గుర్తుపట్టి అమ్మాయి గుర్తుపట్టాను. కాబట్టి అందువల్ల ఈ వృత్తుల్లో కూడా టీచింగ్ అనేది నోబెల్ ప్రొఫెషన్. కాబట్టి అలాంటి మీరు మిమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పిలిచి నేను పోలీస్ గారు, రవిఎస్ గారు, ఇంకా స్టూడెంట్స్ కానీ ఓల్డ్ స్టూడెంట్స్ ఇలానే కానీ శాస్త్రి గారు కానీ వీళ్ళందరినీ నేను ఆ వద్దులే ఏముందో పనిచేసిన గుర్తుపడతారు అనే భావన రాత్రి వరకు ఉన్నా ఉండి ఓన్లీ బాబు పిలిచారు. అక్కడికి వెళ్ళొచ్చాను. కనీసం నేను 2003లో రిటైర్ అయ్యాను. అప్పటికి ఇప్పటికి కనీసం 20 ఫంక్షన్లు తెచ్చుంటారు. 20 ఫంక్షన్లు అంటే ఎంత 20 ఫంక్షన్లు అంటే నాతో పనిచేసిన స్టాఫ్ రిటైర్మెంట్ ఫంక్షన్లు స్టూడెంట్స్ అలా బ్యాచ్ అండి అలా పిలుస్తారు. మొత్తం మీద ఏ ఫంక్షన్ అయినా కానీ కనీసం అప్పటికి ఇచ్చారు అంటే కాలేజ్ ఆ స్టూడెంట్స్ కాబట్టి మీరు పెట్టుకొని ఇంకా నేను చెప్తున్నాను. అందుకన్నా వేరే కాదు, చాలా మందికి నేను తెలియదు. అమ్మాయి ఉన్న మాట మీద నేను స్ట్రైక్ అయ్యాను. మీరందరూ ఇంకొకటి నా రిక్వెస్ట్, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చెప్తే ఒకసారి బాగుంటుంది. శ్వాసలో ఇంగ్లీషు శ్వాసలో కాస్త ధారణ ఇస్తుంది. సంతోషం. థ్యాంక్ యూ.
ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ చిరునామా కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ సమీకరించేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడంలో మన తూటుపల్లి వెంకటేశ్వర శాస్త్రి గారి ప్రయత్నం చాలా అమోఘం. కాబట్టి అందరూ కంటాల ధ్వనులతోటి ఆయన శ్రమని శ్లాఘించవలసిందిగా కోరుకుంటున్నాను. పాపన్రో పాపాయ్రో కోపమొద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్స్. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. క్యాంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనస్, తెలీదంటే తప్పే మిస్, వెరీ ఇంపార్టెంట్ సిలబస్. టాటా బిర్లా డాటర్లైనా తలుంచి తీరాలి, మీరేం చెయ్యాలనుకున్నా మా పర్మిషన్ ఉండాలి. ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి డైలీ. That's the way we like it. 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 కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. ఐస్ క్రీమ్లు గట్రా తింటూ హై స్పీడ్ లో లావ్ అయిపోకు, డయటింగ్ పాటిస్తూ స్లిమ్ గా ఉండు. నువ్వెంత అంటే నువ్వెంతంటూ డిబేట్ మానేయాలి, మగాళ్ళ పనులను మహాద్భుతం అని పదే పదే పొగడాలి. ప్రతిదినం మా కోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి, దిల్దే సనం అంటూ దీనంగా మమ్మల్ని బతిమాలాలి. ఆ పెట్టు కాస్త తగ్గాలి, మా పట్టుదలే నెగ్గాలి, మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో ఉండాలి. That's the way we like it. That's the way we like it. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. కన్నీ బ్యాగ్ అనిపించేలా చున్నీతో చుట్టేయాలా, కాస్తైనా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతి డిసిషన్ మాది, సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది. సరేలే పోనీ సరదా పడని అనేక సహనం మాది, మరి ఇలా శృతి మించారంటే కథంత చెడిపోతుంది. మీరుడుక్కుంటే చూడాలి, మా హుషారు చెలరేగాలి, మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి. That's the way we like it.
కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ ఎలాగా తప్పని న్యూసెన్స్. క్యాంపస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్స్ తెలీదంటే తప్పే మిస్, వెరీ ఇంపార్టెంట్ సిలబస్. టాటా బిర్లా డాటర్లైనా తలుంచి తీరాలి, మీరేం చెయ్యాలనుకున్నా మా పర్మిషన్ ఉండాలి. ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి డైలీ. Everyday fashion show, college style. Yo, Kaluri shawty harder than a summer day bus stop. Push up in the middle of a non-stop cutie, beauty and the sweetest kitty. I'm mad, I'm bad, I'm a Romeo, baby. I love the lady. You touch my mind, never gonna give you girl. You're beautiful, Jasmine, Danger, Ocean, sunshine. Forget me not, girl, I'm so crazy. La silicon graphics, girls must be in jam on no traffic. We channel try to need all be wise to lightning, color, no laser. We love matter, check in the pager. Maybe next computer, no pen or software. మన చీఫ్ గెస్ట్ గారు శ్యామ్ గారు రేపలలో ఆగిపోతుంది కాబట్టి వారు మన వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం ఆ కార్యక్రమం కూడా సాగించుకున్నాక మన కార్యక్రమాన్ని టీ స్నాక్స్తో ముగిద్దాము. అందులో పరిచయ కార్యక్రమాలు చేసుకుందాం. మాధవరావు మీ ఇంటికి ఆపోజిట్లోనే వాసు స్టూడియో ఫోటో స్టూడియో నేను నడుపుతున్నాను. మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ కూడా అప్పట్లో. మీరు ఈరోజు మాతో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ వాసు మీ నైబర్, వాసు మీ స్నేహితుడు. ఈరోజు మీరు వస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం. కానీ మీరు రేపటిలో కార్యక్రమం ఉండిపోవడం వల్ల రాలేకపోవడం అనేది మేము అర్థం చేసుకోగలం. ఇలా అటు చెప్పండి చెప్తాను.
గుర్తొచ్చారా? సుందరరామ శాస్త్రి, విశాఖపత్రి హరిబాబు, నేను వచ్చి కలిసేవాళ్ళం. మీ ఇంటి దగ్గర దరిదాపు 3-4 సార్లు వచ్చాం. మీ ఇంటి దగ్గర గుర్తించారా? కలుద్దాం, ఒకసారి కలవాలి. ఒకసారి కలవాలి. చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడ కూర్చొని శ్యామ్ గారు రాలేకపోతున్నారు, ఆయన రేపట్లో ఇప్పుడే పెట్టారు. ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది, అప్పుడే మనం వెయిట్ చేయలేము. మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. అందరు నిశ్శబ్దం అంటే ఒక్కొక్కరు పరిచయం చేస్తున్నాను. నా పేరు మాధవరావు. ప్రస్తుతం నేను ఫోటో స్టూడియో నడుపుతున్నాను. పార్కుంటలోనే వేణుగోపాల స్వామి ఎదురుగా. ఇందులో ఇక్కడ కూడా చాలా మంది నా దగ్గర ఫోటో దిగారు, నా కస్టమర్లు ఉన్నారు. కానీ వాళ్ళు నా బ్యాక్ కూడా నాకు తెలియదు, తెలిసిన ఫేస్లో అనుకున్నాను అందరికి. వాళ్ళ మనవరాలను కూడా తీశాను. రాజలక్ష్మి మనవరాలు, వాళ్ళ కూతురు అందరూ నాయకులు కూడా దిగుతారు. కానీ మా క్లాస్మేట్ మనవరాలు అని తెలియదు. మనం తాత అయిపోయామని అవ్వలేదు. నాకు ఇప్పుడు తెలిసిపోయింది ఆయన కూడా ఈయన తాత అని. అది నా విషయం. అలాగే మీరు కూడా ఒక్కొక్కటి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఇంతమంది ఈరోజు చాలా షార్ట్ పీరియడ్లో 2 monthsలో మనం కలవడం, దీనికి ఎంతోమంది కృషి చేశారు. మన జిలాని కావచ్చు, శాస్త్రి కావచ్చు, పూర్ణ కావచ్చు, ఇంకా అరుణ కావచ్చు, ఎవరు ఇదిలో మన బ్యాచ్లో వాళ్ళు ఎవరి ఇదిలో వాళ్ళు తమ ప్రయత్నాలు చేస్తారు. 2 monthsలోనే ఇంతమందిని గ్యాదర్ చేశారంటే వాళ్ళకు కూడా మన అభినందనలు చేస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు పేరు పేరున. అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు పరిచయం చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో వచ్చాను దగ్గరికి. మన బ్యాచ్ ఎవరు అడిగారు. అయిపోయిన కూర్చొని ముందు డిస్కస్ చేసి కడతాను చెప్పి గ్రూప్ యాడ్ చేశాను. నాకు తెలిసిన 5-6 నెంబర్లు ఉంటే గబాన్ని యాడ్ చేశాను. తర్వాత వర్షం వచ్చారు, ఎవరు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారు. నాకు గుర్తున్నాయి కొన్ని మెమోరీ. అవి వాళ్ళని ఎక్కడున్నారు ఏంటి ఆచార్య ఇట్లా వర్షం వర్క్ మాత్రం బాగా చేశాడు. మనం అంతసేపు నెంబర్ కొట్టడం విషయం కానీ వాడు ఈ ఇప్పుడు ఈ కార్డు కానీ ఇది కానీ ఇవంతా వర్క్ అంతా మాత్రం స్టూడియో వర్క్ మాత్రం బాగా చేశాడు. అందులో నేను చాలా బాధపడాలి కనిపిస్తున్నాను. తర్వాత అనుకున్నాను. మంచిగా ఫామ్ అయింది. పార్కుంటూ కంప్లీట్గా బ్లడ్లోనే జీవించుకున్న అమ్మాయి. ఎక్కడ వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఎక్కడ కావాలన్నా నా పార్కుంటూ నాకు చాలా ఎక్కువ. నా సంస్కారం, నా వాల్యూస్, నాకు ఏదైనా నేర్పిందంటే చాలా చిన్న స్కూల్ నుంచి వచ్చాను. చాలా హైట్స్ కూడా వెళ్ళాను లైఫ్లో. బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా నా స్కూల్ గురించి నేను చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని. ఒక తెలుగు మీడియం స్టూడెంట్గా పెద్ద పెద్ద వాళ్ళని ఫేస్ చేసి పెద్ద పెద్ద కంపెనీస్లో మాట్లాడి కూర్చొని చాలా కష్టాలు పడ్డాను. కానీ ఎట్లాగో నెట్టుకుంటూ వచ్చాను. కానీ నా స్కూలు నాకు నేర్పిన మాస్టర్లు నేను ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఎప్పుడు పార్కుంటూ వస్తాను. వచ్చిన ప్రతి సంవత్సరం పార్కుంటూ వచ్చి ఒకసారి విధంగా వెళ్ళాను. పార్కుంటూ వెళ్ళి ఒకసారి అన్ని చూసుకొని అక్కడ స్కూళ్ళు, లైబ్రరీ, ఆ లైబ్రరీ నాకు చాలా హెల్ప్ చేసింది. తిక్కన లైబ్రరీ. అప్పుడు మాకు ఇంటర్నెట్ లేవు, ఈ గోల్ లేదు, ఈ ఫోన్ కాల్ లేదు, టీవీ కాల్ లేదు, పుస్తకాలే. ఆ పుస్తకాలతో ప్రపంచం చూపించాం. దానికి లైబ్రరీ చాలా హెల్ప్ చేసింది. సో మనందరం మన స్కూల్తో పాటు లైబ్రరీ, స్కూల్లో లైబ్రరీ డెవలప్ చేయాలనేది నాకు మంచి కోరిక. కంప్యూటర్స్ వస్తాయి, కంప్యూటర్స్ ఎలాగో వస్తాయి, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పిల్లలు చేస్తుంటారు, పేరెంట్స్ కూడా చేస్తారు. కానీ మళ్ళీ పుస్తకాలు చదవడం, పుస్తకాలు చదివి పిల్లలు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను వరల్డ్ అంతా నా పుస్తకాలలో చూశాను. తర్వాత వరల్డ్ వెళ్ళి వెళ్ళాను, వరల్డ్లోకి వెళ్ళగలిగాను పుస్తకాలు చదవడం. సో పుస్తకాలు చదవడం ఎంకరేజ్ చేయండి.
సహాయం కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. నా నంబర్ ఉంది, శాస్త్రి గ్రూప్లో ఉంది. వాళ్ళ స్కూల్ గురించి ఏమైనా చేయాలంటే తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ ఆల్. మీరందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు తర్వాత 45 years తర్వాత మనందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి అనుభూతిగా అనిపిస్తుంది. నాకు అది కర్నూలు జిల్లా నంద్యాల అక్కడే నాకు మా పెద్దబ్బాయి ఎస్పీహెచ్లో పనిచేస్తున్నాడు. మా రెండోబ్బాయి మూడోబ్బాయి అమెరికాలో ఉన్నాడు. రెండోబ్బాయి ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. మూడోబ్బాయి ఎస్ఎంటీలో పనిచేస్తున్నాడు. నేను ప్రస్తుతం హైదరాబాద్లో మా పెద్దబ్బాయి దగ్గర నేను కూడా ఒక 16 years టీచర్గా పనిచేస్తాను. వాళ్ళు చిన్న స్కూల్లో పనిచేస్తాను. ఫస్ట్ చేశాను. మీరందరికీ థ్యాంక్స్. అందరికీ చాలా ఆనందంగా థ్యాంక్స్. ఇంకా ఒక పాప బాబు చేసుకోవాలి. పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ప్రస్తుతానికి నేను హౌస్ వైఫ్. అందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. 45 సంవత్సరాల తర్వాత బాగుంది. నెంబర్లన్నీ అందరూ గ్రాడ్యుయేట్ చేసి మన పాత స్టూడెంట్స్ చూడగలగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 10th వరకు చదువు ఆపేశాను. మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు. మరో బిజినెస్ క్లాస్ బిజినెస్ అది తెనాలి ఉంటాను. నా పేరు హాస్పిటల్లోనే ఉన్నాను. 10th క్లాస్ 10thలోనే మ్యారేజ్ అయింది. నాకు పాప బాబు. నాకు ఇప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ ఉంటాను. జాబ్ పేరు వెంకాయమ్మ. మాది పాతకుంటూరు. నేను పాతకుంటూరులోనే పుట్టి పెరిగాను. నాకు ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మా అబ్బాయి క్రిమినల్ లాయర్గా చేస్తున్నారు. మేము ఇప్పుడు ప్రస్తుతం పాతకుంటూరులోనే ఉంటున్నాము. పెద్ద నరసింహారావు గారు, శాస్త్రి గారు మమ్మల్ని కలిసి దీనికి ఇన్విటేషన్ పంపించారు. వచ్చి రిక్వెస్ట్ చేశారు రమ్మని. అందరూ కలుస్తున్నారు. మన స్టూడెంట్స్ అమ్మ మనందరం కలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి 60 సంవత్సరాల పైనే ఉండొచ్చు. కనీసం 60 సంవత్సరాలన్నా ఉండొచ్చు. మళ్ళా తర్వాత కలుస్తామో లేదో తెలియదు. ఇంతమందిని గ్యాదర్ చేసి అందరినీ సమావేశపరిచి మనం ఒకరినొకరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ని జ్ఞాపకం చేసుకుని మనము సంతోషంగా ఆ జ్ఞాపకాలు మనం చనిపోయేదాకా మన పిల్లలకు కూడా చెప్పుకుంటూ మనం ఎలా కలిసి చదువుకున్నాము అన్నీ చెప్పుకుంటే మన పిల్లలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా కలుసుకొని కష్టసుఖాలు పంచుకోవాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాము. రమ్మ సచివత్రి ఎమ్మెల్యే క్యాన్సర్ పాత్రలో చూసినట్టు ఉంది అనుకున్నాను. మా నాన్నగారు బాగా తెలుసు. మా నాన్నగారికి హాస్పిటల్ అక్కడ కూడా ఆయన ఎక్కువ ఫ్రెండ్. మా నాన్నగారికి అక్కడ ఎప్పుడు ఉన్నారు పుట్టికలు నోటాడు. కానీ ఈ అమ్మాయి నేను సీనియర్ అనుకున్నాను. మన బ్యాచ్ అనుకున్నాను కాదు. రాదు సచివత్రి గారు మీ భావాలు తెలుసుకుని నన్ను ఇక్కడికి చేసి అమ్మని కలిసి ఆనందంగా ఉన్నందుకు థ్యాంక్స్. చెప్పాలంటే నాకే హ్యాపీగా ఉంది.
అందరినీ కలవాలి ఇట్లా ఎక్కువ మనం ఈజీగా అందరు కలుస్తాము. మన స్వీట్ మెమరీస్ పట్ల రికాల్ అవుతాయి. రికాల్ అయితే మన ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. అందుకోసమే యాక్చువల్గా నేను జస్ట్ చిన్న ప్రోగ్రామ్ ఉంది. మా అబ్బాయి మా ఆఫీస్ వెళ్ళారు టాపిక్ విజయవాడ. నేను లేట్గా వచ్చాను, సారీ పట్టాను. తర్వాత ఇలా ఎక్కువ చేయడం చాలా కష్టం. మన మెంబర్స్ టీమ్ వాళ్ళు చాలా కష్టపడి అన్ని అరేంజ్మెంట్ చేశారంటే వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. తర్వాత మనం ఒక ఏజ్ క్రాస్ అయ్యాం. ఒక ఏజ్లో మన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అన్ని తీర్చుకొని పీస్ఫుల్ లైఫ్ హ్యాపీగా గడపాలి. ఆ హ్యాపీ అవసరం మన పిల్లలు వాళ్ళు సంపాదించుకోవాలి. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు బిజీగా ఉంటారు. మనం మన ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి అవకాశం ఇస్తుంది. ఈ ప్లాట్ఫామ్ అనుకుని ఒకళ్ళొకళ్ళు సహాయపడుతూ అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటూ సెలవు తీసుకుంటాం. గాగపల్లి సత్యనారాయణ 68 నుంచి 72 నేను 9th క్లాస్ పడికే కంటిన్యూ చేశాను. అప్పటి నుంచి ఈ 47 సంవత్సరాల దాకా చదువుకున్న దాన్ని ఇంతమందిని వీళ్ళు పోగు చేసి మన శాస్త్రి గారిని, జిలానీ గారు కానీ, మోహన్ గారిని, మాధవరావు గారు కానీ ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంతమందిని అప్డేట్ చేసి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు జరుపుతున్నాను. పోతే నేను వృత్తిపరంగా నేను ఒక ఎలక్ట్రికల్ అండ్ టెక్నీషియన్గా చేస్తూ ఉన్నాను. 85లో నాకు చెన్నైలో యాక్సిడెంట్ జరిగింది చిన్నది. ఆ రోజు నుంచి నాకు కాలు కానీ చేయి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా ఈరోజు కూడా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్టి నేనే పనిచేసుకుంటూ ఉన్నాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో ఒక క్లాస్ షాప్లో రిప్రజెంటేటివ్గా చేస్తూ ఉన్నాడు. అమ్మాయి ఏమో జనాల్లో ఉంటుంది. ఈ అల్లుడు గారేమో ఒక జడ్పీ హై స్కూల్లో ఈ పీడీటీగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు, ఒక కొడుకు, ఒక కూతురు. అబ్బాయి ఏమో మనోడు బీటెక్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్. మనోరాలేమో ఇంటర్ చదువుతుంది. కొడుకుకి ఒక్కటే అమ్మాయి, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఇది నా అబ్బాయి అబ్బాయి. పెద్ద అబ్బాయి మ్యారేజ్ చేశాడు. చాలా బాగా గ్రాండ్గా చేశాడు, మంచిగా అందించాడు. ఈరోజు మనతో మనసు కూడా ఫ్యామిలీగా వచ్చాడు. నిజంగా శుభాకాంక్షలు, ఫ్యామిలీగా వచ్చాడు. ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాలకు నేనేమో విదేశ వ్యాపారం చేస్తాను. నాకు 5 పిల్లలు, అమ్మాయి అబ్బాయి పెళ్ళింది. చాలా బాగుంది, ఆనందంగా కూడా ఉంది. నా పేరు జూలూరు కిషోర్ కుమార్. నేను ఎక్కువగా ప్రస్తుతం ముందు పాత ముందులోనే ఉన్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ మ్యారేజ్ అయిపోయింది. హైదరాబాద్ జాబ్ చేస్తున్న అబ్బాయి, అమ్మాయి అబ్బాయి ఆశలో ఉన్నారు. అఫీజులు ఎక్కడం చాలా కష్టమైంది. మొత్తం పట్టుకున్నాం, రిజిస్టర్లో కూడా పట్టుకున్నాం, ముద్ద పెట్టాం. పూర్వకాలం హిందీ హీరో రాజ్ కుమార్ ఉన్నట్టున్నాడు. ఆ గ్లామర్ దక్కల అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. నమస్కారం అందరికీ. నా పేరు అబ్దుల్ హఫీజ్. మా స్వగ్రామం చందూరు. గుంటూరులో అక్కయ్య గారి 6 నుంచి 10 వరకు నా కేజీఎస్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాను. ఆ తర్వాత సర్టిఫికేట్ ఫర్ ఎడ్యుకేషన్స్ అయిపోయిన తర్వాత నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. 28 years ఆర్మీలో సర్వీస్ చేశాను. యాజ్ ఎ శివదార్గా రిటైర్డ్ అయ్యాను. దెన్ ఆఫ్టర్ 1 month నాకు రీఅపాయింట్మెంట్ వచ్చింది. యాజ్ ఏ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురంలో సికింద్రాబాద్లో జాబ్ వచ్చింది. అక్కడే నేను 12 సంవత్సరాలు మళ్ళా సర్వీస్ చేసి మొన్న జూన్లో 19లో రిటైర్డ్ అయ్యాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి.
పెద్ద బాబు డిమార్ట్ మేనేజర్ పనిచేస్తున్నాడు హైదరాబాద్లో. మూడోది వచ్చేసి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సెకండ్ బాబు వచ్చేసి బీటెక్ మెకానికల్ ఇంజనీర్, సౌదీకి వెళ్ళిపోయాడు. అబ్బాయి పెళ్లి చేసినాము. అమ్మాయికి ఫార్మసీ, అమ్మాయి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది హైదరాబాద్లో. అమ్మాయికి పెళ్లి చేశారు. అన్ని కార్యక్రమాలతో అన్ని ఫ్రీ అయిపోయాము. గెట్ టుగెదర్ పార్టీ అని మన శాస్త్రి గారు రాత్రి 10కి ఫోన్ చేశారు. అది అఫీజ్ అంటే శాస్త్రి అనుకున్నాను. ఏ శాస్త్రి ఏ కాలం నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు అయినా అని రాత్రి 10కి నేను రాను. ఓహో ఏం విషయంలో బట్టి లేదా గెదింగ్ చేస్తామంటే నాకు తెలిసినంతమందికి నా ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారు. క్లాస్మేట్స్ అందరి నెంబర్లు ఆయన ఇచ్చారు. అదే చాలా పెద్ద చేశారు అంటే ఈ కార్యక్రమం చేయడానికి ఎంత కృషి వేయాలి, మమ్మల్ని అందరినీ గెదరింగ్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు. మన స్కూల్స్కి వెళ్ళి పాత రికార్డ్స్ అన్ని నిలబడి హాల్ టికెట్స్ ఫోటోస్ అప్లోడ్ చేసి వాట్సాప్లో పెట్టి ప్రతి మనిషికి ఇన్వైట్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలానే మా అందరికీ 45 సంవత్సరాల మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదరింగ్ చేసినందుకు నేను అంత సంతోషపడ్డాను. మీరు ఎంత సంతోషపడుతున్నారో నాకు ఇంకా కాకపోతే పాడడం సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ సందర్భం మళ్ళా రాదు. 40 years తర్వాత ఎంతమంది మేము ఉన్నాం, ఎంత చాలామంది రాలేదు, ఉన్నారా లేదా కూడా తెలియదు. ఇలాంటి సందర్భం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరైతే పాతోడు కలిసినప్పుడు ఇలాంటి విషయం డెఫినెట్గా వచ్చి అన్ని చాలా సంతోషం వాళ్ళకి మనకి. అందుకోసం మా ఫ్రెండ్స్ అందరికీ మా క్లాస్మేట్స్ అందరికీ తెలుసు నా పేరు. నేను ఎలా క్లాస్లో ఉన్నాను అయితే పరిచయం చేసుకున్నాము. కాబట్టి వాళ్ళంతా మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. శాస్త్రి గారికి మరీ అభినందనలు తెలుపుతున్నాను. నా తరఫు ఏమన్నా హెల్ప్ చెప్పండి, నేను తప్పకుండా సహాయం చేస్తాను. థ్యాంక్ యూ. మనకు సీనియర్ జంప్ చేసి మనలోకి వచ్చాడు. ఆయన వచ్చి రోజు 4 పేర్లు మాకు చెబుతాడు. అట్లా మేము వేటాడుతూ ఆ బాధ్యత శాస్త్రి గారు చెబుతాం. ఎంతోమంది పేర్లు టిఫిన్ కిషోర్ గారని మాకు తెలిసింది. చాలా మంది వాళ్ళు మంచిగా కనపడుతున్నారు కదా, ఎవరెవరి పేర్లు అంటే మేము ఒక పేరు చెప్పడానికి 4 పేరు చదివాడు. మేము ఎదుర్కోవడం అసలు ఇంతమంది కలవడంలో శాస్త్రి కొంత ఎంతో బ్యాక్గ్రౌండ్ మమ్మల్ని మెమరీలో తీసుకెళ్తాం. ఆ జ్ఞాపకాలు తీసుకెళ్ళి బాధ్యత మొత్తం పెద్దబాయి ఎంబీఏ పాస్ అయితే 50 హోల్సేల్ మెడికల్. చిన్నబాయి సీఎం వైలెట్ పెట్టింగ్. చిన్నబాయి బ్రిటిష్ ల్యాబ్లో బాగా కలిసి జరిగింది. ఆటోమొబైల్ వ్యాపారం స్కూల్లో నేను వైజాగ్ చదువుతాను. ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత ఇండియన్ నేవీలో చేశాను. ఇండియన్ నేవీలో చీఫ్ పెట్టి అది రిటైర్ దాని తర్వాత నేను సిఆర్పి సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ పెట్టి వచ్చాను. నాకు ఇద్దరు కూతురుగా బ్యాంక్ ఆఫ్ బరోడా స్కేల్డ్ ఆఫీసర్. రెండో బాబా పెద్ద డాక్టర్ ప్లస్ పిహెచ్డీ కంప్లీట్ చేసింది. ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. పెద్ద బాబు పెళ్ళి అయిపోయింది, చిన్న బాబు పెళ్లి కాలేదు. పెళ్లి కొడుకు చూస్తాను. చాలా మందికి నోటిఫికేషన్ శర్మ ఈ కొత్తవారి వీధిలో, కొండవారి వీధిలో, మాచివారి వీధిలో వాళ్ళందరూ తెలుసు. అతగుందులో ఉపన్యాసంలో ఇందులో చేసి కార్యక్రమాలు ప్రశ్నలు దొరకలో సర్వాన్ని నిర్మించారంటే మన విద్యార్థులమే. ఇక్కడ ఉంటుందంటే ఆయనే మాస్టర్, ఇక్కడ ఉంటుందని మాస్టర్ అనంతకృష్ణ గారు మన సీనియర్ మనకి అభినందన తెలియజేయడానికి వచ్చారు. వారిని కూడా అప్పటి చేసుకోవాలని కోరుతున్నాను. అభినందనలు. నా పేరు రాజామాను అనంతకృష్ణ. మేము పాతకందుల్లో ఉండేవాళ్ళము. 1967-78 వరకు పిల్లపాటు నవలాంధ్ర హై స్కూల్లో 10వ తరగతిలో చదువుకున్నాను. అట్లా ఇండోర్ కాలేజీలో ఎడ్యుకేషన్ అయింది. వాళ్ళు సిండికేట్ బ్యాంక్లో దాదాపు 39 సంవత్సరాలు
సంవత్సరాలు జాబ్ చేసి బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు మోస్టల్ అమెరికాలో ఇంజనీర్గా చేస్తున్నాడు. పాప ఎంబీ చేసినట్టు ఎండీ చేస్తున్నాడు. అది ఇక్కడ 40-50 సంవత్సరాల పాత విద్యార్థులందరినీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ వేదికపై తెచ్చిన ఆ శాస్త్రీయాలు వాళ్ళందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చాలా ఒక విధంగా సంతోషకరమైన ఇన్సిడెంట్గా భావిస్తున్నాను నేను. ఇంతమంది పాత్రలు కలవడం, దట్టు 50 సంవత్సరాలు కలవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. శాస్త్రంలో చాలా కృషి చేసి అందరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వేదికపై చేశారు. చాలా గొప్ప విషయం ఇది. వాళ్ళని చేసే కష్టాలు కూడా చాలా పెంచుకోవాలి. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. కూడా వీరి గుమ్మంలో ఉన్నాయి. అసలు మిమ్మల్ని చూసిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఫ్యామిలీ థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చూసుకోవడం ఇన్స్పిరేషన్. మా పాత కుటుంబంలో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ పేరు ఉండదు. ఎందుకంటే ప్రతి మహిళ వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూసేది ఆ రోజున. ఎందుకంటే చక్కటి గాజులు ఆయన అమ్మేవారు. బండి వేసుకొని వచ్చేవాళ్ళు, పంచి కట్టుకొని వచ్చేవాళ్ళు నాన్నగారు. ఈ నాన్నగారు తెలియని వాళ్ళు లేరు. ఈయన కేర పడ్డాసరి మా నాన్నగారు దానికి ఇది చేస్తున్నాను. చాలా ఫేమస్ అన్నమాట నాన్నగారు. అప్పట్లో మన పాలమూరు కానీ పొత్తురాజు కానీ కుండ్రధర మొత్తం స్టేడియం దగ్గర ఈ నాన్నగారి గాజులు అవ్వడం, పంచి కట్టుకొని వచ్చేవాడు, పెళ్లి చేసుకుని వచ్చేవాడు. దగ్గర అమ్మకంలో ఉన్నాయి. 76లో మా తండ్రి గారు మ్యారేజ్ చేశారు. పెళ్లిగానే నాకు మన చదువుకుంటూ వాళ్ళ నుంచి ప్రకాశం జిల్లా పోవాలి. చాలా మొదటిలో ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యారు. అందరికీ ఒక అబ్బాయి అక్కడ మా జూనియర్లో అమ్మాయి జూనియర్లో తెలిపేశారు. నేను విజయాలయం భక్తి చేసుకో. ఏమన్నా నీకు కనపడవచ్చు, మాకు కనపడుతుంది నీ వాయిస్. మనోట్లో సౌండ్ ఇంజనీర్ అయ్యాడు. నా పేరు రామనాథ. నా విద్యాలయం ఎంతో ఘనం ఉంది. దీనిలో కొంచెం వెనకాల ఎక్కువ ఉంటుంది. అదంతా సరదాగా ఏమనుకోవద్దు. వీళ్ళు ఏం మాట్లాడినా వెనకాలమే. మనం నమ్మించడానికి, మన ఆహ్లాదపరచడానికి. రాష్ట్రంలో చదువుకున్నాను. మున్సిపల్ ఇంజనీరింగ్ పైగా ఇక్కడ అయ్యాను. నా పిల్లలు ఇక్కడ అమ్మాయిలు హైదరాబాద్ నుంచి ప్రింట్ చేశారు. ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఎంబీఏ చేసింది. అబ్బాయి అక్కడ స్క్రీన్ చేశారు. మాకు సచివాలయంలో సరిగ్గా చేస్తారు. తర్వాత ఈ కార్యక్రమం పెట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ శాస్త్రం కొంచెం ముందు పెట్టినట్టయితే కొంతమంది ఉపాధ్యాయులు కలిసి చేసుకోవాల్సి వచ్చింది. ఇది లేట్ అవ్వడం వల్ల ఆడుకో లేట్ అయిపోయారు. చాలా ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగానే ఉంది. తర్వాత ఈ కార్యక్రమంకి గెట్ టుగెదర్ పెట్టిన తర్వాత మాకు చాలా ఉపయోగపడింది. లోపల సుబ్బారావు గారు ఈ కళ్యాణ మండపాన్ని మనకి ఇచ్చి అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, ₹1,00,000 తక్కువ. అలాంటి ఆయన కూడా మనతో కలిసి ఈ పరిపాలన చేసినందుకు తెలియజేస్తున్నాను. తర్వాత మన అందరినీ కల్పించి అసలు ఊహించరాలి. మనం ఉంటామో మనం కూడా అనుకుంటాము. ఎవరు పనుల్లో ఆడు పడ్డామో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. కనబడ్డప్పుడల్లా ఎవరన్నా కనబడితే అరే బాగుండాలి మరి అడగడం కలిపి ఈ గట్టి గదులు మొత్తం ఏర్పాటు చేసిన శాస్త్రి గారికి, ఈ జలాని గారికి, తర్వాత ఈ మాధవరావు వీడు నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కనబడుతూనే ఉంటాడు. నేను బాగా చేస్తూనే ఉంటాను. ఈ బాగా అంటాడు. నేను బాగా చూస్తాను. అందుకని అతను బాగా చేస్తుంటాడు. నేను అతనికి ఎక్కువ చేస్తుంటాను.
అందువల్ల నా గురించి ఎక్కువ చెబుతుంటున్నాడు. అందుకని ఈ కార్యక్రమం చేసి మనందరం కలిసినప్పుడు స్నేహమేగా జీవితం శాశ్వతం అన్నట్టు మనందరం కలిసి ఒకసారి జీవితం శాశ్వతం అన్నట్టు మనం స్నేహంతో కలిసాము. అదే పోలే నా పరమాత్మ చాలా సంతోషంగా ఉంది. అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలిపి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపేశాను. చదువు పెట్టనే మంచిగా జాబులు కూడా వచ్చేది ఆ టైంలో. కానీ మా నాన్నగారు ఆపేశారు. 10th వరకు వద్దామా అని చెప్పారు. 9th వరకు చదివించడమే గొప్ప అప్పుడు. ఆ టైంలో సరే ఆపేసిన తర్వాత 2 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. అయిన తర్వాత 2-3 సంవత్సరాలు బాగున్నాం మా వారు మేము. తర్వాత ఆయన ఒంట్లో బాగుండగా కొంచెం ఇబ్బందులు పడ్డాను. చాలా ఇబ్బందులు, 1 కాదు 2 కాదు, చాలా ఇబ్బందులు పడ్డాను. పడిన తర్వాత నేను అనుకున్న లైఫ్లో ఇప్పుడు తర్వాత అనుకున్నాను చదువుకున్నట్టు బాగుండేది. నేను ఆ టైంలో నాకు జాబ్ వచ్చేది, ఆ ఫ్యామిలీని చక్కగా పోషించగలదని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనుకున్నాను మా బాబు చాలా చక్కగా వస్తాడు, ఏ ఇబ్బంది లేదు నాకు. తర్వాత మా వారు చనిపోయి 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ టైంలో కూడా నేను చాలా పెయింట్ షాప్కి వెళ్ళి 1 సంవత్సరం జాబ్ చేసి పిల్లలు పోషించుకుంటూ అట్లా ఉన్నాను. తర్వాత అంబరిలాసులు కూడా తయారు చేసి 15 సంవత్సరాలు చేసి మా బాబు వాళ్ళని పోషించుకుంటూ ఉన్నాను. 7 సంవత్సరాలకి మా వారు పోయారు. పోయిన తర్వాత మా బాబు వాళ్ళకి చదువుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ చదువు శక్తి నాకు లేదు. తర్వాత అసలు వాడి డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత గోల్డ్ షాప్లో జాయిన్ అయ్యారు. అక్కడ రేట్ వచ్చేవాడు. ఇప్పుడు ప్రస్తుతానికి సంవత్సరం నుంచి బ్యాంకులో తెలకాయతో చేస్తున్నాడు. తర్వాత మన గోల్డ్ షాప్లో చేస్తారండి. చంద్రబాబు 20 సంవత్సరం నుండి చనిపోయాడు. బాబు పోయిన తర్వాత బాగా ఉంది. మరి మా బాబు ఇక్కడ ఏకాగ్రహాల దగ్గర ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రిన్సిపల్గా వేస్తున్నాండి. ఆపడం పర్వాలేదు, బాగానే ఉంటుంది మాత్రం. కానీ ఆడపిల్ల చదువుకున్నట్టే ఆ టైంలో మంచి ఇలాంటి ఇబ్బందులు నేను పడిన ఇబ్బందులు ఎవరు పడకూడదని చెప్పాలనుకుంటున్నాను. తర్వాత చెప్పాల్సింది ఏంటంటే నాకు ఒక మనవడు ఉండేవాడండి. 10 ఇంటర్ చదివేవాడు అబ్బాయి. యాక్సిడెంట్లో చనిపోయాడు జనాభా సెంటర్లో. ఆ బస్సు పుట్టింది, వాళ్ళ మమ్మీ ఏమో బాబు వస్తుంటే బస్సు పుట్టింది. అప్పుడు చనిపోయాడు. మీ అందరూ తెలిసే ఉంటుంది ఆ విషయం. ఆ బాబులో చాలా బాధపడ్డాం మానసికంగా. ఇప్పుడు పర్వాలేదండి, నా కొడుకు బాగా చూసుకుంటాడు, నాకు ఏ ఇబ్బంది లేదు. అలాంటి కొడుకు ఉండడం కూడా నాకు అదృష్టం. అది ఆడపిల్ల ఎందుకు చదవకూడదు అలా ఏమని చెప్పి చెప్పుకోండి. ఇప్పుడు అనుకున్నప్పుడు ఏమీ ఉంది అది మానసికంగా అందరినీ పిలుస్తాం. ప్రతి వాళ్ళకి అవకాశం ఉందంటే ఇక్కడ. కానీ స్త్రీ ఏదైనా జయించగలుగుతారు. ప్రజలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కొంతమంది బయట పెట్టారు, కొంతమంది లేదు. నేను మాత్రం పూర్తిగా స్త్రీనే నమ్ముతాను. ఆడదానిలో ఉన్న శక్తి తర్వాత మగాడు వాళ్ళకున్న 100% శక్తిలో 10% కూడా ఉండదు. అంతకంటే కొంచెం ఎక్కువైనా కూడా ఏదో తప్పుదారి పడుతున్నాం, దసరాలకు బానిసత్వం తగ్గుద్ది. అందరికీ నమస్కారాలు. మాధవరావు కరీముల్లా జీలాని మాకన్నా కొంచెం జూనియర్ 1 year. అదే టైపార్టీ ఏదో ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి చదువుకున్నాం. ఇతను ముఖ్యంగా గ్యాదర్ చేసి నా అడ్రస్లు పట్టుకొని మా అన్ని తీసుకొచ్చి ఒక వేరే గాడికి కూర్చోబెట్టాడు. 50 సంవత్సరాల పైన కలిసి ఉన్నాం అప్పుడు. ఇప్పుడు గుర్తుకొచ్చి అందరిని తీసుకొచ్చి ఇక్కడ వేదిక మీద అందరినీ కూర్చోబెట్టి అందరినీ ఒకళ్ళు చేస్తూ ఉంటే అందువల్ల మేము టెక్కలపాడులో అడ్రస్ పట్టుకున్నాను. అది ద్వారా నేను యాక్చువల్గా స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యూటీసీగా రిటైర్ అయ్యాను. శ్యామలానగర్లో ఉన్నాను. టెక్కలపాడులో ఉన్నారు పాత వాళ్ళు. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడికైనా అడ్రస్ పట్టుకొచ్చి వేదిక మీద తీసుకొచ్చాడు. వీళ్ళందరికీ వయసులో కొద్దిగా చిన్నోళ్ళైనా కూడా పెద్ద పనులు చేశారండి. వీళ్ళందరినీ ఒకసారి తెలిసి అందుకని నేను పెద్ద ఎదుర్కొంటున్నాను. అమ్మాయి మ్యారేజ్ పెట్టి ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు.
నమస్కారం. వీళ్ళు పెద్దలంతా కూర్చుంటాడు. నాకు ఎప్పుడు ఆయన సభ దగ్గర ఇద్దరు ఎప్పుడు కనపడాల. మరి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. నా పేరు నాకు అమ్మాయి మా హ్యాపీగా ఉంది. రేపు పాటుకోవాలంటే నన్ను నుంచి ఏర్పడాలి. అందరికీ నమస్కారం. పూర్వ జన్మబంధం కులము మతము ఇలాంటి ఏమీ లేకుండా మనందరికీ కలుపుకోవాలని దైవ లీల అనుకుంటున్నాను నేను. కొన్ని ఈరోజు మనందరికీ కలపడం చాలా సంతోషంగా ఉంది. కలవడానికి కారణం జిల్లాని నేను కలిసేవాడు, జిల్లాని అభివృద్ధివాడు. ఎవరో ఎక్కడ ఉన్నారో ఏం కదా, నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కదా. ఆ తర్వాత శాస్త్రి కలిసాడు. శాస్త్రి కలిసిన తర్వాత అప్పుడు శాస్త్రి మార్పించి శాస్త్రి అంటుకొని ఇక అందరికీ అనిపించాడు. అందరికీ అనిపించి అందరికీ ఇచ్చి తిరిగి అందరినీ ఫోన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వడానికి కారణం శాస్త్రిని మనం అందరం అభినందించాలి. మీరందరూ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. కలిసినందుకు చాలా సంతోషించారు. చాలా కృషి చేశారు. ప్రతిరోజు కృషిలో వచ్చి కూర్చొని ఎవరు పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు, అందరితో డిస్కషన్ చేసావా, నువ్వు ఒక్కడ నిర్ణయం తీసుకుంటున్నావా అని నన్ను హెచ్చరిస్తూ. ఎందుకంటే సరైన మార్గంలో వెళ్ళడానికి కారణం బయటికి వెళ్ళింటున్నాడు. ఇందాక మనందరికీ భోజనం దగ్గరుండి వడ్డించారు. చవట కలుపుతున్నా కూడా చక్కటి విందు మనం భోజనం చేసాము. ఈరోజు సమావేశానికి ఈరోజు డాక్టర్ హరిబాబు ప్రసాద్ అందరికీ తీసుకురావాలి. మనం చదివేటప్పుడు స్టూడెంట్ ఈరోజు డాక్టర్ హరిబాబు గారి దగ్గర నేను శాస్త్రి గారు కలిసేసినప్పుడు అక్కడ చర్చ జరిగింది. నేను రిటైర్ అయిపోయాను. సరే మన అందరం ఎక్కడెక్కడ ఉన్నాం, పిల్లబాక్స్ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అసలు ఒకసారి అందరినీ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ తీద్దామని సరే ఆ రోజు చర్చ జరిగింది. మోసంలో శాస్త్రి గారు ఒక గ్రూప్ సైట్ తయారు చేశారు. గ్రూప్ సైట్ తయారు నేను అంటే లేవేం తయారు చేశాను. దాని తర్వాత ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు గ్యాదర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్యలో ఒకసారి ఒక ఇంట్రడక్టరీగా ఒకసారి మాట్లాడడం జరగడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరికి సేవ చేసాం. మ్యాక్సిమం వీలైన మంది అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి కృషి చేశాం. కృషిలో ఎక్కువగా వచ్చేటప్పటికి శాస్త్రం అలాగే మాధవ కృషి చాలా ఉంటుంది. అలాగే దోయిపర్ సుబ్బారావు నా ఉద్దేశం రాజేశ్వరి గారి పేరు ఇక్కడ మేము మ్యారేజ్ అయింది. ఇదే కళ్యాణ మండపం రాణి మ్యారేజ్ అయింది. ఇదే కళ్యాణ మండపం తెలుసా అందరికీ? తెలీదా? సో ఆయన మిస్కోవచ్చు అలా కాదు కదా, అక్కడికి వచ్చారు కాబట్టి మీరు. సో దోయిపర్ సుబ్బారావు మన క్లాస్ అతనిది ఈ ఫంక్షన్ రాకుండా. సో అతను ఎటువంటి మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆ విషయానికి వచ్చంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను, ఎంకామ్. దాని తర్వాత గ్రూప్ 2 సర్వీసెస్ చేసేసి సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 సర్వీస్ చేసి గవర్నమెంట్ సర్వీస్. దాని తర్వాత 2016 వచ్చేటప్పటికి రేడియో ఆఫీసర్గా డిప్యూటీ కలెక్టర్గా రిటైర్. దాని తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, డాక్టర్ నవాజీష్ అనేసి. ఈ పక్కనే ఉంది నూహా హాస్పిటల్స్ అనేసి. నా ఉద్దేశం కొంతమంది టీవీలో యాడ్స్ అవి కూడా చూసుకుంటారు. నూహా హాస్పిటల్స్ అనేసి. మా అబ్బాయి ఎంఎస్ ఆర్థో, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ కూడా బాగా ఎక్స్పర్ట్. అలాగే ఓల్డ్ క్లబ్ రోడ్లో గుంటూరు సిటీ హాస్పిటల్ ఉంది, దాని ఎదురు కూడా మా హాస్పిటల్ ఉంది. ఇక్కడ కొత్తగా కట్టారు. ఇది 50 బెడెడ్ హాస్పిటల్, ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దాని తర్వాత మా కోళ్ళ వచ్చేసి ఎంఎస్ గైన్. తర్వాత మా అబ్బాయికి వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఈ అబ్బాయి మా మనోడు.
students. సో వీడు మనవాడు అలాగే వీడు ఫ్యూచర్ థొరాసిక్ సర్జన్ అవుతాడు, కార్డియో థొరాసిక్ సర్జన్ చేయాలి యామిషన్. దాంట్లో వీళ్ళ అక్కయ్య ఉంది, మొన్న వాడు నాసా ఇంటర్నేషనల్ మీద వచ్చాడు. షీ సెలెక్టెడ్ ఫర్ నాసా. సిస్టర్ పెద్దమ్మ అమ్మాయి వచ్చేసి 9th చదువుతుంది ఫంక్షన్. సో మా ఫ్యామిలీ గురించి, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం చేసే కార్యక్రమానికి ప్రతి దాంట్లో సపోర్ట్గా ఉండి ఈరోజు విద్యార్థులకు మనం స్కాలర్షిప్ 10,000 ఇచ్చామంటే వారి ట్రస్ట్ ద్వారా ఇస్తూ కూడా మన పేరుతో ఇచ్చేట్టుగా చేసి, అంతకుముందు కూడా సమావేశం ఏర్పాటు చేయడం కానీ ఈరోజు సమావేశం కానీ మన క్లాస్మేట్ డోర్కట్టు సుబ్బారావు అరేంజ్ చేయడం మనందరం వారికి వేదిక రూపంగా అభినందన తెలియజేద్దాం. ప్రతిసారి వారు మనకు అండగానే ఉంటున్నారు. ప్రతి విషయంలో ముందు కదండి, ప్రతి దాంట్లో ఫైనాన్స్ అనేది ఉంటుంది. అది ముందర ఒకళ్ళు పెట్టగలగాలి, కొన్ని కార్యక్రమాలు ముందుగా చేయగలగాలి. ఇవన్నీ కూడా మన శాస్త్రి కానీ వారు దోచుకుంటుంది. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు మీ అన్నదానంలో మన పూర్వ విద్యార్థులకి నేటి విద్యార్థులకు ఉండాలని చెప్పి కోరుకుంటూ పెద్దపల్లి డాక్టర్ గౌరవ డాక్టర్ హైదరాబాద్ డాక్టర్ తెలియజేశారు. మనకి టీ స్నాక్స్ వస్తున్నాయి. ఈ రోజు ఎవరన్నా ప్రత్యేకంగా మీలో ఏమైనా ఉంటే పాటలు పాడచ్చు, తను హాస్యం చేసేవాళ్ళు కానీ జోకు చెప్పేవాళ్ళు కానీ ఉంటే ముందుకు వచ్చి ఒక పాడతావా, పాట పాడవా, నేను నమ్మను. రాజీలక్ష్మి కనీసం మా అమ్మాయి కానీ పాట నేర్పు కాబట్టి మన స్నేహితులు కూడా చేశారు కదా, ఏదో భక్తి పాటలు పాడద్దు, ఏదో గ్రూప్ గానే పాడద్దు, సింగిల్గా పాడుతున్నా గ్రూప్ గానే కూడా పాడద్దు. జోకు చెప్పచ్చు, జోకు చెప్పచ్చు. ఇలాంటి మనకి తీసుకున్నాక వస్తాయి, అవి తీసుకొని అంతకైతే పోతున్నాను. ఏంటి ఎవరు ముందు మగవాళ్ళు ఎవరు వస్తారా? నాకు వస్తే నిజంగా ఎవరికి అవకాశం ఉంది మైక్ తొందరగా పడుతుంది కానీ నేను పెడతా. మీ వల్ల మా పిల్లలకి కూడా ఉపయోగం ఉంటుంది, తెలియదు మెసేజ్ ఉన్నాయి. హరగోపాల్, నేను అడ్వకేట్గా చేస్తున్నాను హైకోర్టు. మా నాన్నగారు జిల్లా జడ్జి గారు, నేను మార్పులు వాస్తుందండి. పిలిపాక కమలా హై స్కూల్లో అందరూ చదువుతున్న మా క్లాస్మేట్ పొల్లారావు అంటే మీ అందరికీ జూనియర్. వీడు వాసు గారు, మా అన్నయ్య గారు వాళ్ళందరూ కూడా 10th క్లాస్ వరకు వాళ్ళని చెప్తారు. మా నాన్నగారు జిల్లా జడ్జి గారు చేస్తున్నప్పుడు నేను అన్ని ఊళ్ళు చదువుతూ అన్ని ఊళ్ళు చదువుతూ ఒక సంవత్సరం మాత్రం పిలిపాక 7th క్లాస్. కొంచెం మా అన్నయ్య గారు యాక్చువల్గా వస్తామనుకున్నారు. ఆయన ఈరోజు వేరే కార్యక్రమం పేపర్లో ఉండి వెళ్ళారు. అక్కడి నుంచి రావడం లేట్ అయిందని మనందరూ కూడా విషెస్ చెప్పమని చెప్పారు. ఆయన తరఫున మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శాస్త్రి గారు అని కోరుతున్నారు. 3 సార్లు 100 సార్లు పిలుస్తున్నారు. ఆ శాస్త్రి గారు ఇంత పెద్ద కార్యక్రమం చేసి 50 సంవత్సరాలని మొత్తాన్ని లాక్కొచ్చి కూర్చోబెట్టి ఒక చోట అందరికీ కూడా ఆనందాన్ని కలిగించారు. ఆయనకి కూడా ముఖ్యంగా శుభాభినందనలు. మా మాధవరావు గారు మా పాత కుటుంబం తల్లధారుగా ఆయన లేకుండా ఏం జరగదు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు, మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం. పోతే మాకు తెలిసిన వాసు గారు, తర్వాత అనంతకృష్ణ గారు, మా అన్నయ్య గారి స్నేహితులు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. ఏదైనా ఒకటికి ఒక పులిపాక కమలా హనుమంతరాయ హై స్కూల్ పాత గుంటూరులో ప్రారంభమైన దాంట్లో చదువుతున్న పూర్వ విద్యార్థులాగా అనేక ఉన్నతమైన పదవులు ఆశించి అనేకమైన ఉన్నత పదవుల్లో ఉన్న మన ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా మన పాత గుంటూరు కమలా హనుమంతరాయ హై స్కూల్కి చాలా పేరు తెచ్చారు. ఈ రోజున విద్యార్థులు గురువులు ఉండే సంబంధం తెగిపోయిన రోజున, వాళ్ళ సంబంధంగా లేకుండా ఉన్న రోజున విద్యార్థులుగా వాళ్ళు పాటించాల్సిన ఒక మంచితనం, మానవత్వం అన్నీ కూడా వాళ్ళ దగ్గర పొడిగిపుచ్చుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించే లెవెల్కి మన వాళ్ళు ఎదిగి
సంఘంలో చాలా ఉన్నతమైన స్థానాలకు వచ్చారు. అట్లాగే మన గురువులు కూడా ఎంతోమందికి ఆదర్శమయ్యారు. ఈరోజు గురువులు కానీ ఈ రోజు పిల్లలు కానీ వాటికి ఇటువంటి సాంప్రదాయం కానీ పరంపరలు కానీ కాలేదు. మనకి ఇటువంటి ఉన్నతమైన అవకాశాలు, ఉన్నతమైన ఆశయాలతోటి, మన సాంప్రదాయాలతోటి మనకి అందించిన ఈ గురిపాక కమలా హనుమంతరాయ హై స్కూల్ వాళ్ళ వ్యవస్థాపకులు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున 50 సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ని మనం తెలుసుకుంటూ ఆ స్కూల్ నీడలో, ఆ స్కూల్ చెప్పు ఆ తల్లి నీడలో మనందరం పైకి వచ్చాము. ఈ రోజున ఎన్నో శుభాకాంక్షలు, ఎంత అభినందనలు చెప్పుకుంటున్నాం మనం. ఆ స్కూల్ గురించి కూడా నేను చాలా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను ఈరోజు. తర్వాత ముఖ్యంగా ఈ రోజున అన్నయ్య గారు రావాల్సింది. ఆయన శ్యాంప్రసాద్ మా అన్నయ్య గారి పేరు. హైకోర్టు ఎన్నిక చేస్తున్నారు. మన విజయవాడ ఇక్కడ హైకోర్టు పెట్టారు అమరావతిలో. ఈ అమరావతిలోనే హైకోర్టు ఎన్నిక చేస్తున్నారు. అదే కోర్టులో నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను గుంటూరు వాస్తవం, పాతగుంటూరు వాస్తవం చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. కొంతకాలం నేను వ్యాపారం రంగంలో కూడా ఉన్నాను. ఎలక్ట్రానిక్స్లో కులాల గారు వాళ్ళతో కూడా నేను వ్యాపార రంగంలో ఉన్నాను కొంతకాలం. తర్వాత అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు హైకోర్టులో ఇన్సూరెన్స్ నేషనల్ యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీకి స్టాండింగ్ కౌన్సిల్గా చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా అడ్వకేట్, మా తమ్ముడు అడ్వకేట్, మా అన్నయ్య గారు, మా వదిన గారు అడ్వకేట్, మా చెల్లెలు అడ్వకేట్ గీత, అందరూ కూడా మాధవ గారు తెలుసు. మాధవ గారు పాస్పోర్ట్ తీయకుండా ఎవరు పరీక్షలు రాయరు. ఆ మాధవ గారికి తెలియకుండా ఏ పని జరగదు అక్కడ. సో మా విద్యలన్నింటిలో కూడా మేము చేస్తున్నాను. అన్నింటిలో కూడా ఆయన భాగస్వామ్యం పెట్టడానికి అందరూ కూడా కలపడమే ఇప్పటికీ అప్పటికి. తర్వాత ఈ కార్యక్రమాల్లో అన్నయ్య గారు రావాలని చాలా ఆశపడ్డారు ఆయన. ఇప్పుడు కొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడారు. ఈసారి అవకాశంలో తప్పకుండా వస్తామని చెప్పారు. ఆ తర్వాత స్కూల్కి కూడా మనందరం కూడా ఒకసారి స్కూల్లో కూడా ఏదైనా కార్యక్రమాలు కండక్ట్ చేసి, స్కూల్ జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు అందరూ ఒకసారి రాలేకపోయినా స్కూల్కి కూడా ఒక్కసారి విద్యుత్గా ఏదైనా చేయమని ఇక్కడ సంప్రదింపు చేసిన శాస్త్రి గారు కూడా చిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. స్కూల్ జరుగుతున్నప్పుడు కానీ, స్కూల్లో కార్యక్రమాల్లో కానీ మన పూర్వ విద్యార్థులు అక్కడ కలుసుకునే ఏర్పాటు ఏదైనా చేస్తే అప్పటి పాత జ్ఞాపకాలు కూడా వస్తాయని దాని గురించి కూడా నేను స్కూల్లోనే ఈ జరిగే కార్యక్రమం ఏదైనా ఒక యానివర్సరీ కార్యక్రమం లాగానే అట్లా జరిగేప్పుడు పూర్వ విద్యార్థులు ఈసారైనా స్కూల్కి ఇచ్చి అక్కడికి వచ్చి మనం వండే ఏర్పాటు కూడా చేస్తే అది ఒక అకేషన్ పెట్టుకొని, కొంతమంది రాగలేని వాళ్ళు కొంతమంది వచ్చిన ఒక అకేషన్గా పెట్టుకొని చేయొచ్చు. అట్లాగే స్కూల్ తరఫున స్కూల్కి కూడా మనం ఏం చేస్తున్నాం, సొసైటీకి సమాజానికి మనం ఏం చేస్తున్నాం అన్నట్టుగానే స్కూల్కి కూడా మనం అక్కడ స్థాయిలో నుంచి ఉన్నతమైన స్థాయికి వచ్చి చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలామంది వచ్చాం కాబట్టి స్కూల్కి కూడా మన వంతు సహాయం చేయాలని కూడా నా అభిప్రాయం. దానికి కూడా మాధవరావు గారు మిగతా వాళ్ళ ముందుకు వస్తే మేమేం చేయాలనేది మేము అందరూ కూడా చేస్తాము. అట్లా సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు. సహాయం తీసుకునేవాళ్ళు ఎవరో రాండి, మాకు సహాయం కావాలి, మన స్కూల్ అభివృద్ధి చేయాలి, స్కూల్ని అన్నింటిలో ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఇంకా బాగా చేయాలని చెప్పి మన వంతు మన రుణం తీసుకున్నట్టుగా అవుతుందని నా అభిప్రాయం. మీరందరూ ఎక్కిపోయిస్తే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన స్కూల్ని, మనం చదువుకున్న స్కూల్ని ఇంకొక స్థాయికి మన పైకి తీసుకెళ్ళడానికి కూడా చేయాలని నా అభిప్రాయం. అందుకని ఈ రోజున చాలామంది చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీటన్నింటినీ కూడా పాలు పంచుకొని మనందరం కూడా ఎంతో సంతోషాలతో ఉన్నాము. తర్వాత ముఖ్యంగా ఈరోజు ముందుతనానికి మనం ఏం చెప్తున్నాము, ముందు జనరేషన్స్కి ఒక గురువుగా మన గురువులను ఎట్లా పూజించుకున్నాము, గురువుల్ని కాళ్ళ మీద కూడా దండాలు పెట్టారు. ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాడు పెద్ద పెద్ద డిప్యూటీ కలెక్టర్ జిలానీ గారు కానీ, ఇంకొకటి కానీ అఫీస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా గురువుల్ని కాళ్ళ మీద పడి దండం పెట్టారు. ఈరోజు గురువుకి నమస్కారం చేయాలంటేనే ఎక్కిరిస్తున్నారు పిల్లలు. అటువంటి దానిలో మనకి అంత సంస్కారం నేర్పించింది ఈ కమలా హనుమంతరాయ హై స్కూల్. మనకి పాతగుంటూరు వాస్తవ్యంలో పాతగుంటూరు స్కూల్లో చదివినందుకు ఆ స్కూల్లో యొక్క విద్యార్థులు అంటే ఒక రత్నమాణిక్యాలు లాగున్నారు మన వాళ్ళందరూ కూడా. ఈ రోజున ఉన్న సొసైటీలో ఒక్కొక్కడు జెమ్స్ ఆఫ్ ది సొసైటీగా మన పులిపాక కమలా హనుమంతరాయ స్కూల్స్లో పూర్వ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇది చాలా 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 గ్రేట్ సక్సెస్
గ్రేట్ అచీవ్మెంట్. 50 సంవత్సరాల తర్వాత మనం తెలుస్తున్న అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పటి పరిస్థితుల్లో అప్పటి వాళ్ళు ఎంత ఆదర్శంగా ఉన్నారో ముందు జనరేషన్స్ కూడా చాలా ఆదర్శంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన రామారావు గారికి మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగ్స్ ఇక్కడ చెప్తూ ఉంటాను. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అని పృథ్వీ ఉన్నాడు మా క్లాస్మేటే. ఇద్దరు కలిసి చేస్తూ ఉంటాం. ఇప్పటికి రమ్మంటుంటారు, ఇప్పటికి వస్తుంటారు, కలుస్తూ ఉంటారు. సినిమా ఫీల్డ్కి నాకు టచ్లో ఉంది. మా బ్రదర్ కూడా ఇంతకుముందు యాక్ట్ చేశాడు. అన్నయ్య కూడా యాక్చువల్గా ఆయన సినిమా మనకి వెళ్ళిన తర్వాత జిల్లా జడ్జిగా వచ్చేసాడు. సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇటువంటి డైలాగ్స్ మాకు తెలిసింది. ఒక చిన్న డైలాగ్ చెప్తాను. దారాడు స్వర కథలో శకుని డైలాగ్. శకుని మైసభ అయిపోయిన తర్వాత దుర్యోధనుడు బాధపడుతూ వస్తాడు. ఈ పగ ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలన్నప్పుడు శకుని చెప్తాడు ఒక డైలాగ్. ఏంటంటే కానీ దానివల్ల మనకు ప్రయోజనమేమి, వచ్చిన మచ్చ మాసిపోవునా, పలాభవమానములు సమస్యపోవునా, లేదు నీ ఊహ సరికాదు, పరమ పురుషులకు లభించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతులకు అంత సులభముగా లభించను. చిక్కిన దోషము ప్రతి నిమిషము తలచి తమ దృష్టిములకు తామే వగచి కృషించి నశించవలె, లేదా నీ కాజన్మాంతము కలసానుదాసుని నర్పీంగుల వలె మనుగడ సాగించవలె. వాడు పేరుకు ధర్మరాజే కానీ పెనువేపవి జూదని వ్యసనపరడు. ఆమెషతోనే వారిని హస్తను గ్రావించి పాచిక రాణించి ఓడించి సర్వము హరించి నీ నిండుకొలకు ఆ కుమతి పాంచాలని గింపించి బలువు నూడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు నీ శతసోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కువగా గల బంధుమిత్ర ప్రజా సముదాయములల్లా గేలి చేసి గొల్లున నవ్వ అయ్యాలి. నాటి మేనల్లుడి పరాభవనకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదే అని హురే హురే సమస్త లోకములు హర్షధ్వాలను చదువు. నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖింపబడ్డట్టు పగ తీర్చనిచు. మీరు నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీ దేవి తోబుట్టువునే కాదు, పితోహో. అదే ఇప్పుడు ఎవరైతే 30 years ఇండస్ట్రీ పృథ్వీ మీకు ఐడియా ఉంది. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి ఇప్పుడు అన్నింటిలో కామెడీ యాక్టర్ చేస్తారు పృథ్వీ. అందులో నేను ఇద్దరు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి నేర్చుకున్నాడు డైలాగ్. ఇది నేర్చుకున్నా అన్నారు. ఇద్దరు కలిసి ఇండస్ట్రీ వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసాను ఆయన కంటిన్యూ. ఇట్లా డైలాగ్స్ ఒక పాట పాడతాను ఇప్పుడు, పుష్ప విరామం. నాకు చాలా ఇష్టమైంది. కనసాల గారు పాట పుష్ప విరామం. ఉదయశ్రీ అరుణాంత కాంతులతో ఉద్యానవనం కనకుండా ఉంటాం. పూలబాల తల్లి ఒడిలో అల్లాలు ఉంటగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేను గొప్పము నుంచి శివాలున బొమ్మ ఉంచి గోరానిడు దంతలో తిరులన్నీ దానిగా నోడు విప్పి మా ప్రాణము తీదువాయనుచు బాబుడు అన్నది కృంగిపోతు నా మానస మందితో అడుగు అన్నది పుష్ప విలాపవ్యమై. ఎందుకయ్యా మా స్వేచ్ఛ జీవనానికి అడ్డు వస్తాం? మేము నీకు ఏ ఉపకారం చేశాం? గాలిని గౌరవింతు సుగంధము పోసి సమాశ్రయించు బృందాలకు విందు చేసెదముఖం మని పేరు విముకొండ నేత్రాలకు ఆయుడు చెదము తల్లికి బిడ్డలు వేరు చేతమే
చెవించి కృషించి నశించితో కొలవి ఆపై చిపిరితోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా బుద్ధదేవుని భూమిలో పుట్టినాడు సహజము ప్రేమ నీలో చేసి హంతకుండా మైలవడిపోయేనో నీ మనుజ జన్మ అని దూషించు కోరకని బొట్టి చేతులతో వచ్చింది నా హృదయ ఉస్మానియా రేపలు నాపై మీ అన్నానికి కిరణాలను చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నీవే నా మదిలో నిలచి హృదయం కలవర కలసిమడి నీవే కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయో నీవే నన్ను పిలిచినది నీవే నన్ను పిలిచినది నీవే నా మదిలో హృదయం కలవద ప్రగతినది నీవే అడగటనే ఇచ్చినచో అది మనసుగంధము పిలువకనే పిలిచినచో ఇది ప్రేమ బంధము అడగటనే ఇచ్చినచో అది మనసుగంధము తెలియకనే తెలిగినచో ఇది ప్రేమ బంధము మనసు మనసుతో ముసులాడని మూగ భాషలో భాష చేయని ఈనాటి హాయి వెయ్యేళ్ళు కావాలని మధురమోసే నీ జీవితం అవి నాకు వేసే బంగారు స్కూల్లో టీచర్లు చెప్తాం. స్కూల్కి మేము ఏం చేద్దాం అడిగితే వాళ్ళు అర్జెంటుగా ప్లేట్ గ్లాస్ కావాలన్నారు. ఇచ్చాం. నేను తర్వాత ఖర్చులు కావాలన్నారు. ఇస్తా అని చెప్పాం. వాళ్ళు స్లాబ్ వచ్చారు. మనవాడు ఏమైనా సాయం చేసేదైతే మన ఓపుకుంటే ఎందుకంటే ప్రతివాడు ఇచ్చేవాడు కాదు ఎవరు తెస్తే దాన్ని చేద్దాం అనుకుంటే అందరూ అనుకుంటేనే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడే వాగ్దానాలు చేసి మన లోపల బాగుంది. రోజు శుభావంతం నేను స్కాలర్షిప్ ఇస్తాను చేశాడు. చెప్పాడు అదే చూస్తారు. అదేనా మనకు తెలియదు. వాడు ఉపయోగం అంటాడు. ఏమన్నా ఓకే చేద్దాం మనకు అంత స్థితి ఉంది అనుకుంటే మాత్రం 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా 500 ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా
అట్లా ఫోన్ చేసి ఇద్దాం. మనం చదువు చెప్పిన ఉపాధ్యాయులు వాళ్ళు ఏమి ఉన్నారండి. వాళ్ళలో కే వెంకటేశ్వరరావు గారు పరిస్థితి అసలు బాగోలేదు. మన నేరు శాస్త్రి గారు వెళ్ళి చూసొచ్చాం. ఆయన ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు, ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే మీరు వాట్సాప్లో స్పందించి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తే అది కూడా మనం అజెండాలో పెట్టుకుని వాటితో మనం హెల్ప్ చేద్దాం అనేది నా ఉద్దేశం. అలాగే అరగోపాల్ గారు చెప్పినట్టు స్కూల్లో ఏదో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దాం. మనం అందుకు కూడా ముందున్నాం. మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నాం. మనకి విజిట్ చేస్తానికి వెళ్ళేటప్పుడు వాట్సాప్ నెంబర్ నేను పుస్తకంలో రాశాను. మీ ఇంట్లోనే మీ పిల్లలైనా పర్వాలేదు, ఇంట్లో మెంబర్స్ వాట్సాప్ నెంబర్ చెప్తే మీ మెసేజ్ పట్టుదల పెడతాం. వాట్సాప్ కూడా కొంచెం మన గ్రూప్ వరకు మిగతా ఫాలో అవ్వకపోయినా మన గ్రూపులు ఫాలో అవ్వాలి. ఎవరి భావాలు ఏంటి, అందులో ఏం చదువుతున్నాం, మనం ఏ కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. ఇందులో ప్రతి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఇప్పుడంటే మన కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇలాంటప్పుడు తప్పదు ఫోన్లు చేస్తాం. కానీ కార్యక్రమం జరగాలంటే ప్రతి వాళ్ళ అభిప్రాయం మనం పర్సనల్గా తీసుకోలేము. కాబట్టి వాట్సాప్లో పెట్టినప్పుడు మీ అభిప్రాయాన్ని, మీ కార్యక్రమాన్ని ఏ రూపంలో వదలుచుకోండి దాంట్లో పెడితే మీరు అన్నింటినీ పరిగణలో తీసుకొని మనం ఉమ్మడిగా ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద స్తోమతగా ఉండాలి, ఆ ఇదిలో చేయాలి, చేయలేకపోవడం బాధపడుతుంది. తాజ్మహల్ కట్టిన మహారాజా అవ్వచ్చు, అందులో ఇటుకలు పోసిన కూలిని కూడా మనం మర్చిపోవట్లేదు. అలాగే చిన్న సాయం సార్, వడ సాయం చేసినా కూడా సాయం. ఏం చేసినా ప్రతిదీ మన 68 బ్యాచ్ మీద జరుగుతుంది. కానీ పర్సనల్గా ఎవరి పైన జరగదు. తక్కువ సాయం ఎక్కువ సాయం అనుకోవచ్చు. ప్రతి వాళ్ళు మీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేద్దాం ఉన్నాం. వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈనాటి సమావేశం 2 నెలల్లోనే స్పందన జరిగి ఎంతమంది చేయాలి, మీరందరూ కూడా ఎంతో దూరం నుంచి నిజంగా ప్రోగ్రాంలు రావడం నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. ఇదే స్పందన మీలో ముందు కూడా ఉండాలని చెప్పి ప్రతి వాళ్ళు ఆరోగ్యంతో చల్లగా బాగుంటూ ఆశించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని అభినందన చేసుకుంటూ శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. హలో, నేను అప్పుడు మాకు తెలియదండి. ఎప్పుడు చూస్తే బ్యాచ్ చదివాము. మాకు మన ఎవరో వచ్చి వాళ్ళ ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని చెప్పారు. అందుకని మీరు లేట్ అవుతారు సార్. మాకు ఇన్విటేషన్ పడదు. నాకు వేరే పనులు అక్కడికి వెళ్ళి వచ్చాను లేట్ సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, 5 నిమిషాలు వచ్చేటప్పుడు మా గురువు గారు అక్కడ ఉన్నారు. ఆయన పాటు ఎలా ఉంటే ఇల్లు లాక్కొచ్చారు. ఏంటంటే చేసే కథలు మాటలు పైకి వచ్చేసేటప్పటికి మీరు కనపడేటప్పటికి నాకు ఇష్టం వేసింది. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కదా ఏమిటి ఈ సంగమం జరుగుతుంది, ఏమిటి ఈ డయాలు అంటే మా ఫ్రెండ్గా ఊరికి మార్చేవాళ్ళు. ఆయన నాతో ముందు అందరినీ మధ్య తీసుకోలేదు. ఆయన ఎంతో సుఖంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ చూసేటప్పటికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. నాకు ఒక అమ్మాయి అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి పెళ్ళి అయిపోయింది. 2 మనవాళ్ళు, అమ్మాయికి ఒక మనవాడు, కూతురు. వాళ్ళు కూడా మా కాలేజీలో చదువుతున్నారు. సార్ ఈ అవకాశం